ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కేజ్రీవాల్ ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. కేజ్రీవాల్ ఓడిపోవడంతో పాటు కేవలం 22 స్థానాలకే పరిమితమైంది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే కేజ్రీవాల్ వ్యవహరించిన తీరే ఓటమికి ప్రధాన కారణమని చెప్తున్నారు ఎన్నికల స్ట్రాటజిస్ట్ జన్ స్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు జైలుకు వెళ్లడం, అలాగే శీష్ మహల్ పునర్నిర్మాణం కోసం భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు మరో కారణమని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినప్పుడే ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిందని అంటున్నారు పీకే. బెయిల్పై విడుదలైన తర్వాత సీఎం పదవి నుంచి తప్పుకోవడమే ఆయన చేసిన అతిపెద్ద తప్పిదమని తెలిపారు. కేజ్రీవాల్ రాజీనామానే ఆప్కు తీవ్ర నష్టాన్ని తీసుకొచ్చిందని, అలాగే ఆరుషిని ముఖ్యమంత్రిని చేయటం పెద్ద తప్పని అంటున్నారు. అంతేకాకుండా ఇటీవలి కాలంలో అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ వైఖరి కూడా మారిందని, దేశంలో ప్రతిపక్ష కూటమిగా ఉన్న ఇండీ కూటమిపై ఆయన నిర్ణయాలు కూడా ఆప్ను కొంతవరకు దెబ్బతీశాయని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమితో కాకుండా ఒంటరిగా పోటీ చేయడంతో అది ఆప్ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించిందని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. కేజ్రీవాల్ పరిపాలనలోని లోపాలను ఢిల్లీ ప్రజలు ఎత్తి చూపినా ఆప్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఢిల్లీలో ఇక ఆప్ తన రాజకీయ ఆధిపత్యాన్ని తిరిగి పొందడం కష్టమేనంటున్నారాయన. ఇక చాలా కష్టపడితే కానీ అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారాయన. ఇదిలా ఉంటే రుషిరాజ్ అండ్ టీం అందించిన నివేదికలు కూడా ఆప్ ఓటమికి ఓ కారణమని చెప్తున్నారు. రుషిరాజ్ అండ్ టీం ఢిల్లీ ఓటర్ల నాడిని పట్టడంలో విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను, లోపాలను ఎత్తి చూపించడంలో ఫెయిల్ అయ్యారని, అందుకే ఆప్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని అంటున్నారు. ఇక అటు ఏపీలోనూ రుచిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐపాక్ టీం వైసీపీకి గత 5 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. 2019 తర్వాత ప్రశాంత్ కిషోర్ వెళ్లిపోయినా ఐపాక్ టీంను మాత్రం వదిలిపెట్టలేదు జగన్. వారిచ్చిన సలహాలు, ధీమాతోనే పార్టీ మళ్లీ గెలుస్తుందని తాను నమ్మి పార్టీ శ్రేణులను కూడా నమ్మించి చివరకు అధికారం కోల్పోయారు. అదే తరహాలో ఇప్పుడు ఢిల్లీలోనూ కేజ్రీవాల్ రుషిరాజ్ అండ్ టీంను నమ్మి నిండా మునిగిపోయారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 12 ఏళ్ల ఆప్ పాలన అనంతరం 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగిరింది. 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 48 సీట్లు దక్కగా ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితమై అధికారాన్ని పోగొట్టుకుంది. ఇక ఒక్క స్థానంలో గెలవకుండా వరుసగా 3వ సారి కాంగ్రెస్ పార్టీ 0కే పరిమితమైంది. ఇదిలా ఉంటే 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనమని విశ్లేషకులు చెప్తున్నారు. తొలి ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాకపోయినా కాంగ్రెస్ పరోక్ష సహకారంతో ఢిల్లీ ముఖ్యమంత్రి సీట్లో కేజ్రీవాల్ కూర్చోగలిగారు. అవినీతికి వ్యతిరేకంగా ఏర్పాటైన పార్టీ కావడంతో ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ కు పట్టం కట్టారు. 2015లో జరిగిన ఉప ఎన్నికల్లో ఢిల్లీలోని 70 సీట్లకు గాను 67 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోవడమే దీనికి నిదర్శనమని చెప్పారు. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ 62 స్థానాలను గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడాన్ని ఢిల్లీ ఓటర్లు జీర్ణించుకోలేకపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సహా పార్టీ కీలక నేతలు జైలు పాలవడం పార్టీపై ప్రజలకున్న విశ్వసనీయతను దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా తాను సామాన్యుడినని, ఆడంబరాలకు, ఆర్భాటాలకు దూరంగా ఉంటానని పదే పదే వ్యాఖ్యానించే కేజ్రీవాల్ తన అధికారిక భవనం శీష్ మహల్ మరమ్మతుల కోసం భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులను వినియోగించారనే ఆరోపణలు కూడా ఓటర్లను ప్రభావితం చేశాయని భావిస్తున్నారు. ఈ అంశాలను బీజేపీ నేతలు తమ ప్రచారంలో హైలైట్ చేసి ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారు. ఫలితం 2025 ఎన్నికల్లో 22 స్థానాలకు పరిమితమై అధికారం కోల్పోయారు. అనతి కాలంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కేజ్రీవాల్ మళ్లీ పూర్వ వైభవం సాధించగలరా అంటే ఏమో కాలమే సమాధానం చెప్పాలన్న మాట వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.